శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య. వివాహ, గృహప్రవేశ, సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు, చండీ, వారాహి, రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493338232. మేము ఇక్కడ ప్రయతినర్ నుంచి వచ్చామండి. కూకట్పల్లి దగ్గర ప్రయతినర్లో ఉంటాము. సో అమ్మవారిని ఈరోజు బోనాలు అని చెప్పేసి సండే మాకు లీవ్ కూడా అందరికీ పిల్లలకి దొరికింది కాబట్టి ఖచ్చితంగా మాకు బోనాలు ఉన్నప్పుడు బల్కంపేటకి అయితే ప్రతి సంవత్సరం అయితే వస్తాం మేము. అంటే మనకి లీవ్ కానీ ఏదో ఒకటి అనుకూలంగా చూసుకున్నా ఏదో ఒక టైంలో కంపల్సరీ బోనాలకు వస్తాము. మామూలుగా కూడా మేము ప్రతి నెలకు ఒకసారన్నా వచ్చేస్తాం. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక కొత్త ఉత్సవం అనేది వస్తుంది. మామూలుగా అయితే అనుకున్న కోరికలు అయితే ఎటు నెరవేరుతాయి. ప్లస్ చేసే వర్క్లో మాకు కొత్త ఉత్సాహం కానీ పిల్లల ఆరోగ్యం కానీ చదువులు కానీ చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మవారి ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉంటుంది. అది చాలా హ్యాపీగా ఉంది దర్శనం. ఈరోజు కూడా దర్శనం చాలా బాగుంది. ఒక 15 మినిట్స్ అంటే లక్కీగా లైన్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం దర్శనం నిదానంగా బాగుందండి. మన హిందూ బంధువులకి మీరు ఏ రకమైన సమాచారం అందిస్తారు? తప్పకుండా సార్. ఇదైతే మనం వేరే కులాల మతాలని క్రిటిసైజ్ చేయడమే నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు ఎట్లా ముస్లిమ్స్ ఫ్రైడే ఎలా వెళ్తారో, సండేకి క్రిస్టియన్స్ ఎలా వెళ్తారో, మనం కూడా హిందూస్ ప్రతి శనివారము మంగళవారం ఏ కుల దైవం ఉంటే ఆ దైవం ఇష్టాదైవంకి అట్లీస్ట్ వారానికి ఒక్కసారో 2 సార్లు వెళ్ళాలనేది నా ఉద్దేశం. హిందూస్గా ఉండి మనం మన ఆచారాలను పాటించుకోతే, ఇప్పుడు నేను ఉన్నాను, మా పిల్లల్ని నేనే పాటించుకుంటే నా పిల్లల్ని నేను ఎట్లా చెప్తాను? వాళ్ళకి ఇంగ్లీష్ ఇంపార్టెంటే, కానీ మన సంస్కృతి ఏంటి, మన కల్చర్ ఏంటి, అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే. దాంట్లో పాటు నేను తెలుగు మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను. కానీ నేను ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు నా భాషకి నేను వాల్యూ ఇవ్వాలి. నా హిందూ మతంలో పుట్టిన తర్వాత హిందూయిజంగా గర్వించి నా పిల్లలకి అట్లీస్ట్ మేము మా ఇష్టదైవం అంటే ఇంటి కులదైవం వచ్చి తిరుపతి అండి, వెంకటేశ్వర స్వామి. అట్లీస్ట్ ఒకసారన్నా వెళ్తాం. అట్లా ప్రతి ఒక్క హిందూస్కి నా రిక్వెస్ట్ ఒకటే, మీ ఇష్టదైవం ఎవరున్నా సరే మీరు మంగళవారం వస్తారో, ఆంజనేయ స్వామికి వస్తారో, శనివారం వస్తారో, సండే వస్తారో, ఒక్కరోజు మన ఆచార వ్యవహారాలు పాటించండి. ఇప్పుడు సండే నాన్ వెజ్ తింటానంటే ఈరోజు ఏకాదశి, ఈ ఒక్కరోజు మానేద్దాం. నేను తినేవాడిని, నేను కాదని చెప్పాను, నేను కూడా బోనాలకి ఇచ్చేవాళ్ళని. కానీ ఈ ఒక్కరోజు ఏకాదశి కానీ కొన్ని పుణ్య తిథులు ఉంటాయి. మనకి ఎన్నో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు ఏ తిథి ఉంది, అమావాస్యనా, ఏదో అట్లీస్ట్ మన పెద్దల్ని అడిగి కొన్నన్నా ఫాలో అవుదాం. వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుదాం, అది తప్పదు. కానీ మన ధర్మాన్ని మనం మర్చిపోవద్దు, మనం ఫాలో చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న జనరేషన్ అయితే చక్కగా ఇంత బొట్టు పెట్టుకునేవారు. అవునండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ హిందువులను గుర్తించడానికి కూడా వీలు లేకుండా కాటిక చుక్క అంటే పుట్టుమచ్చలో పెట్టుకున్నారు. అంటే బొట్టు పెట్టుకునే విధానం కరెక్ట్ అండి. భక్తులు ఏ విధమైన సమాచారం అందిస్తారు సార్? తప్పకుండా సార్. నేనైతే మా అమ్మాయి దగ్గర నుంచే స్టార్ట్ చేశాను. తను కూడా చూసారు లేదు, చిన్నగా ఉంది, కానీ నేను ప్రెజర్ చేసి కొంచెం పెద్దగా వింటాను. మరీ పెద్దగా అంటే కాదు. నేనంటే మనం యాజ్ ఎ పేరెంట్స్గా మనం స్టార్ట్ చేస్తేనే మనం సొసైటీలో మన కాలనీకు మనం చెప్పాలి. మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, మనం ప్రచారం వద్దు వేరే కులాల్లాగా. మన ఫ్యామిలీలో, మన రిలేటివ్స్లో, మన అపార్ట్మెంట్స్లో మన పిల్లలకి మనం నేర్పిద్దాం. మన కల్చర్ ఏంటి, మన హిందూ సంస్కృతి ఏంటి, ఏ దేవుడు అసలు వీళ్ళకి తిరుపతిలో ఏ దేవుడు ఉంటే తెలియని పరిస్థితి వచ్చింది దేవుళ్ళకి. ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్స్లలో ఆ పరిస్థితి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళ టీచర్లు ఎంకరేజ్ చేయట్లేదు. అటు పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే పాష్ అనుకుంటారు. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, కానీ నా సంస్కృతి నేను ఫాలో చేస్తాను. టెంపుల్కి వస్తే చెప్పులు లేకుండా ఇంట్లో, అంటే పూజా పునస్కారం ఒక్కరోజన్నా ఇంట్లో ఏ పూజ ఉన్నా, ఉగాది ఉన్నా, సంసారన్నా పిల్లలకి తెలియజేయాలి. ఇప్పుడు మా టైంలో అయితే లేదు. ఇప్పుడు ఉగాది ఎందుకు చేస్తారంటే మేము ఆలోచించాలి. వీళ్ళకి యూట్యూబ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి పిల్లలకి నేను ఒక రిక్వెస్టింగ్ యంగ్ జనరేషన్కి, ఈరోజు ఏంటి ఫెస్టివల్, మా అమ్మ ఏదో చేస్తుంది, ఈరోజు ఏదో పునుగులు చేసింది, అదే పులిహోర చేసింది అంటే ఎందుకు చేసింది? ఉగాది అంటే ఏంటి, సంక్రాంతి ఎందుకు చేస్తాము, దసరా ఎందుకు చేస్తాము? యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తారు. పిల్లలకి మన పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఒకటి స్కూల్ టీచర్లు మన సంస్కృతి తెలుసుకోండి. సైన్స్ సోషల్ అయితే కంపల్సరీ, కానీ మన సంస్కృతి అది బేసిక్, అదే మన రూట్స్ మనం మర్చిపోకూడదు. సో యంగ్ జనరేషన్కి మనం చేసే బాధ్యత నాది. నేను ప్రచారం చేయకపోయినా మా అపార్ట్మెంట్లో మా పిల్లలు మా కల్చర్ చేస్తాం. మనం కంటిన్యూ అది ముందుకు తీసుకెళ్ళాలి. అది ఒకటి నా రిక్వెస్ట్ అంతే. ఇప్పుడు ఈరోజు మన ఎల్లమ్మ తల్లి బోనాల పండుగతో పాటు మన తెలుగు ప్రజలకి ఒక విశిష్టమైన రోజు ఉంది. ఈరోజు మీకు తెలుసా ఈరోజు ఏంటో? మామూలు ఏకాదశి, తొలి ఏకాదశి సార్. అది ఈరోజు మా ఆడు ఉపాసం కూడా ఉంది పొద్దు నుంచి. ఏకాదశి అంటే ఏంటి మీకు తెలుసా? తొలి ఏకాదశి అంటే మనకి నాకు తెలిసిన వరకు దర్శనం చేసుకుంటారు కదా, ఈ రోజు నుంచి పండగ మొదలవుతుంది సార్. అట్లా
అంటే ప్రతి పండుగ ఈ రోజు నుంచి మొదలవుతాయి అన్నట్టు మనకు ఉంటుంది. అది తొలి ఏకాదశి అన్నట్టు ఉంటుంది. సో అదే నాకు కూడా కొన్ని తెలుసు, కొన్ని నేను కూడా తెలుసుకుని నా పిల్లలకి కానీ మా సొసైటీలో కానీ చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇప్పుడు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం అంటే మన హిందూ బంధువులకి మేము ప్రతి గుళ్ళు, గోపురాలు, పురాతన దేవాలయాలన్నీ కూడా ఇలా పండుగలు మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ కోసం మీరు ఏమనుకుంటున్నారు? సార్ మీరు చేసే పని అయితే చాలా మంచి పని సార్. ఇప్పుడు భరణి టీవీ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీడియాలో తీసుకెళ్తేనే ఇప్పుడు నేను ఒక్కడిని చెప్తాను, నా పిల్లలకి మాత్రం చెప్తాను, మీ వల్ల ఒక 100 మందికి తెలుస్తుంది. అట్లీస్ట్ మన సనాతన ధర్మం ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి మన వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు వేరే వాళ్ళు మన దాంట్లో రావాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు బయట పోకుండా ఉంటే చాలు. మనకి మన వాల్యూస్ తెలిస్తే ఎవడు పోడు. మనకి మన వాల్యూ తెలిస్తే అరే మనం భారతదేశంలో, నేను వేరే కంట్రీస్లో కూడా చూశాను, మనం హైదరాబాద్లో ఉండే ఫుడ్ నార్త్ ఇండియాలో దొరకదు. ఎప్పుడు మన వాల్యూ తెలిస్తే, నేను నార్త్ ఇండియాకి వెళ్ళి జాబ్ చేసినప్పుడు అరే హైదరాబాద్లో చాయ్, బిర్యానీ, ఇంట్లో మా ఆడి చేసిన అన్నం పప్పు ఎంత బాగుంటుంది అని చెప్పేసి తెలియనప్పుడు తెలుస్తుంది జనాలకి. ఇట్లా మన హిందూ ధర్మం గురించి మనకు తెలియాలి. మన వాల్యూ ఏంటి, మన ప్రత్యేక ఏంటి, మన ధర్మాన్ని వేరే కంట్రీస్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ యూఎస్లో, యూకేలో ఉండే వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వేరే కంట్రీస్లో మన హిందూ ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం అవసరం లేదు, జస్ట్ మన వాల్యూ ఏంటి, మనం ఏంటి జస్ట్ గుర్తింపు చేస్తున్నారు. మేము ఇట్లా ఉంటాము, మా సంస్కృతి ఇది. అది చెప్పడం వల్ల ఏమంటే ఇష్టపడి వస్తున్నారు. మనం బలవంతంగా ఎవరిని రావట్లేదు. నా రిక్వెస్ట్ ఏమంటే మన దాంట్లో నుంచి వేరే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకుండా వాళ్ళకి మన వాల్యూ తెలియజేయాలి. మనం ఆ ఉద్దేశం ఒకటే నాదైతే ఉందండి. సో మనం మన కల్చర్ని ఫాలో అయితే అది చాలు. దానివల్ల మా సొసైటీ, మా ఇల్లు కాదు, దేశం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన సంస్కృతిలో, మన ఆచారాల్లో అది ఉంది. ఇప్పుడు పక్క ధర్మాన్ని క్రిటిసైజ్ చేయ, వాడిని బాంబే అట్లాంటివి మనకు ఉండవు. మనం బాగుపడాలి, 10 మందికి సహాయం చేయాలి అనేది మనకు నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచి మా స్కూల్లో, అంటే మా టైంలో ఉండేది. ఇప్పుడు ఈ పిల్లలకి అయితే లేవు, కానీ మా దాంట్లో వీళ్ళైతే హెల్ప్ చేయి, లేదా పక్కోడు హెల్ప్ చేస్తే వెళ్ళు, పిలిస్తే వెళ్ళు, మనది మనం ఫాలో చేయి, పక్క ధర్మాన్ని రెస్పెక్ట్ చేయి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, నేను వెళ్తాను కాదనట్లేదు, కానీ నా ధర్మం నేను ఫాలో చేస్తాను. నేను వాళ్ళ దానికి రెస్పెక్ట్ ఇస్తాను. మనం కాపాడుకుంటూ వాళ్ళ దానికి రెస్పెక్ట్ గౌరవించాలి, వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మనపై నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అలా కాకుండా మనం క్రిటిసైజ్ కాకుండా మనం ఫాలో చేయాలి, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి నా పిల్లలు కాదు, ఎవరికి తెలియట్లేదు. దీనికి ఒకటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్పోర్ట్స్కి పీరియడ్ ఉంది, సైన్స్, సోషల్ పీరియడ్. ఒక అరగంట వారానికి మన కల్చర్ గురించి తెలిస్తే ఒక పీరియడ్ పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే బేసిక్స్ మన పిల్లల జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ తెలియాలి. అదొకటే నా రిక్వెస్ట్ స్కూల్కి. ఈవెన్ మన ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా హిస్టరీ చాప్టర్స్ కూడా కొన్ని చేంజ్ చేస్తామన్నారు. చాలా మంచి పని అది. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి కాదు, మన పాలించిన వాళ్ళ గురించి తెలియాలి. మనకు 100-200 సంవత్సరాలు పాలించిన వాళ్ళ గురించి తెలుసుకుంటాం. 700-800 సంవత్సరాల చోళులు, మన పాండ్యులు పాలించిన వాళ్ళని మనం పట్టించుకోవట్లేదు. 700-800 కృష్ణదేవరాయ వాళ్ళంతా 300 years అంతా పరిపాలించడం మర్చిపోయినాం. బ్రిటిషర్స్ని, మొఘల్స్ని ఒక 200 years 100 years పాలించడం, వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి. కానీ ముందు మంది కూడా తెలుసుకోవాలి కదా, అది నా ఉద్దేశం. ఇప్పుడు మీకు సంగారెడ్డి దగ్గర సందీప్ గ్రామం అని ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? సంగారెడ్డి తెలుసు కానీ ఐడియా లేదు. చెప్తున్నా మా ఛానల్ నుంచి, మా ఛానల్లో ఉంటుంది ఆల్రెడీ. సందీప్ గ్రామం అని కొడితే వస్తుంది. అక్కడ మరకత శివలింగం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివలింగం అది, మరకత శివలింగం అంటే. మీరు వీలుంటే ఒకసారి వెళ్ళండి, తప్పకుండా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే ఆ శివలింగం కూడా వస్తుంది. మీరు అందరూ వెళ్ళండి, సరదాగా వెళ్తాను సార్. మంచి స్వచ్ఛమైన దేవుడు. అక్కడ సంగారెడ్డి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం మేము ఆల్రెడీ. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది పెద్దది సంగారెడ్డి దగ్గర. వెళ్ళే ముందు మనకి పెద్దది ఊరది, ఊరి పేరు తెలియదు, ఇస్మాయిల్ ఖాన్పేట దగ్గర ఒకటి అమ్మవారి గుడి ఉంటుంది. మేము ఆల్కి వెళ్తాం అనమాట. అక్కడ ఇస్మాయిల్ ఖాన్పేట దగ్గర దుర్గమ్మ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే వెంకటేశ్వర, నేను వెళ్తాను సార్, వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి, ఇలాంటి ఛానల్స్కి మనము సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొంచెం షేర్ చేస్తే మన వీళ్ళు చేస్తున్న అట్లీస్ట్ కష్టానికి, అంటే కష్టం కాదు, మనం చేసే పని వీళ్ళు చేస్తున్నారు. మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకునేది, ప్రచారం కాదు తెలియజేసుకుంటున్నాం. ఆ తెలియజేసుకోవడం వీళ్ళు చేస్తున్నందుకు వీళ్ళకి థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మీ ఛానల్ని చూస్తాను సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి పని చేస్తున్నారు.